హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో వేసవి కాలంలో శరీరానికి చలువ చేసే బార్లీ కిచిడిని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. బార్లీ కిచిడి తయారు చేయడం కోసం ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు బార్లీని తీసుకుంటున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒకవేళ అంత టైం లేకపోతే కనీసం 5-6 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. బార్లీని నానబెట్టకుండా కిచిడి తయారు చేస్తే ఎంతసేపు ఉడికించినా బార్లీ అసలు ఉడకదండి. అందుకని కనీసం 5-6 గంటల పాటు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మరొక బౌల్లోకి అదే కప్పుతో 1 కప్పు వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పును కూడా నీళ్లు పోసి నీట్గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. కిచిడి వండటానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, రాత్రంతా నానబెట్టిన బార్లీ ఇలా నాని ఉంటుంది. ఇలా చక్కగా నానితేనే త్వరగా ఉడుకుతుందండి. ఇక్కడ ఒకసారి చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బార్లీ ఇలా చక్కగా నానాలి. నెక్స్ట్ ఇప్పుడు కిచిడి తయారు చేయడం కోసం కుక్కర్ని తీసుకుంటున్నాను. కుక్కర్లోకి నానబెట్టిన బార్లీని నీళ్ళన్నీ కూడా వంపేసి ఇలా వేసేయాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టిన పెసరపప్పును కూడా వేస్తున్నాను. పెసరపప్పు కిచిడి వండటానికి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. పెసరపప్పు త్వరగానే ఉడుకుతుంది కాబట్టి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు బార్లీ కొలిచిన కప్పుతోనే 4 కప్పుల వరకు నీళ్ళని తీసుకున్నాను. పెసరపప్పు 1 కప్పు, బార్లీ 1 కప్పు, 2 కప్పులు కదా. 2 కప్పులకి 4 కప్పులు నీళ్ళైతే సరిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ కిచిడిలోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఒక టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేశాను, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం అల్లం ముక్కలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను. అన్నిటినీ వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పసుపును వేశాను. ఒకసారి అంతా కూడా కలిపేసి కుక్కర్ మూతను పెట్టి స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో 4 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. గ్యాస్ని మాత్రం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కిచిడి ప్రిపేర్ చేయాలండి, లేకపోతే బార్లీ త్వరగా అడుగంటుతుంది. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా బార్లీ ఇలా చక్కగా ఉడకాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పును వేస్తున్నాను. ఉప్పు వేసి ఒకసారి ఇలా మ్యాష్ చేయాలి. ఇలా చక్కగా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీని చెక్ చేసుకొని నీళ్ళని వేసుకోవాలి. కిచిడి మీరు తినేదాన్ని బట్టి నీళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. నీళ్ళు మాత్రం వేడి చేసి వేడి నీళ్ళని వేసేయాలి. ఇలా వేసి మరొకసారి కలిపిన తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ని పక్కన పెట్టేసి పోపు పెట్టిద్దాం. స్టవ్ మీద ఒక కుండని పెట్టాను. ఇప్పుడు నెయ్యిని తీసుకుంటున్నాను. నూనె, నెయ్యి మీ ఇష్టం అండి. నూనె కావాలంటే నూనెనే వేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యిని వేస్తున్నాను. నెయ్యి కాస్త వేడైన తర్వాత కొన్ని పోపు గింజలు వేసేయాలి. నెక్స్ట్ కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేశాను. జీడిపప్పు పలుకులు వేయడం వల్ల కిచిడికి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే కొంచెం కరివేపాకుని సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకును కూడా వేశాను. గ్యాస్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ పోపుని చక్కగా వేయించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టిన కిచిడిని కూడా వేసేయాలి. ఇలా కిచిడి వేసి అంతా కూడా చక్కగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇలా ప్రిపేర్ చేస్తే బార్లీ కిచిడి చాలా రుచిగా ఉంటుందండి. ఇలా తయారు చేసిన ఈ కిచిడిని ఇంట్లో తలా 1 కప్పు తిన్నారంటే హెల్త్కి చాలా మంచిది. వేసవి కాలంలో ఈ కిచిడిని తీసుకోవటం వల్ల శరీరానికి చాలా చలువ చేస్తుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. అలాగే ఇలా ప్రిపేర్ చేసిన ఈ కిచిడిని 1 కప్పు తిన్నారంటే చాలాసేపటి వరకు ఆకలి కూడా అనిపించదండి. ఈ కిచిడి రుచిగా తయారవ్వాలి అంటే మనం బార్లీని ఎంతసేపు నానబెడితే అంత రుచిగా ఉంటుందండి. తక్కువసేపు నానబెట్టడం వల్ల ఉడకడానికి చాలా టైం పడుతుంది. బార్లీని ఎక్కువసేపు నానబెట్టి కిచిడి తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.